పోకు. తెలిసి తెలియకుండా నోరు పారేసుకుంటే నీ నోరు సచ్చిపడిపోతుందిరా. అసలు దీనంతటికి కారణం నీ కూతురేరా. అవునరా, అసలు నీ కూతురికి పెళ్ళైతేనే కదరా నీ అల్లుడు తిరిగిపోతే అయ్యేది. మురళి నీకు అల్లుడు కాదు, నీ కూతురు అతనికి పెళ్ళము కాదు. అది ప్రేమించిన వాడు పెళ్లికి ముందే చచ్చిపోతే ఆ విషయం నీకు తెలిస్తే ఎక్కడ మరో పెళ్లి చేస్తామేమో అని భయపడి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్న అతను తీసుకొచ్చి తన మొగుడిగా నాటకం ఆడించిద్రా నీ కూతురు. కొండంతా తీస్తామన్నా ఈసమంతా అయినా స్వార్థం లేకుండా చిరునవ్వుతో తిరస్కరించిన నిజమైన ధనవంతుడు అతను. నీ పెద్ద కూతురు జీవితం చీకటి పడగలు తెల్లారిపోతుంటే దాని సంసారానికి వెలుగునిచ్చిన దేవుడు అతను. ఎన్నో రకాలుగా కావాలని నీ చేత చీ అనిపించుకొని నీ కూతురు పట్ల సానుభూతి, తన పట్ల ద్వేషం రప్పించుకునేందుకు ప్రయత్నించి నీ చేత చివాట్లు, ఆఖరికి ఈ రోజు దెబ్బలు కూడా తిన్న పిచ్చివాడు అతను. పిచ్చివాడు. అలాంటి వాడు మనకు అల్లుడుగా రాకపోయి ఉంటే మనం పూసుకున్న పరువు, పెంచుకున్న ప్రతిష్ట, ఉందనుకుంటున్న ఘన చరిత్ర ఉండేవో ఎట్టపడి కొట్టుకుపోయావో ఒక్కసారి ఆలోచించరా. నమస్కారం అండి. బాబు, ఆపత్కాలంలో అబద్ధమాడి మా పరువు కాపాడిన ధర్మరాజు లాంటి వారు మీరు. మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని అవమానపరిచాను, అనరాని మాటలన్నాను. నా తప్పు కాసి ఇంటికి రండి. అల్లుడు గారు, జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. మమ్మల్ని అందరినీ క్షమించి ఇంటికి రండి. కాదనకండి తమ్ముడు. కనీసం ఆ పిల్లల కోసమే రండి. రండి. మీ కాళ్ళు గడికి కన్యాదానం చేసి మిమ్మల్ని నా అల్లుడని సగర్వంగా చెప్పుకునే అవకాశం నాకివ్వండి. రెండల్లుడు గారు, మన ఇంటికి వెళ్దాం. నువ్వు నా మనసులో లేవనిందా కన్నది నా మనసు చంపుకున్నమాట. ఇప్పుడు నా మనసు విప్పి చెప్తున్నాను, నువ్వు లేని నా బ్రతుకు అర్థం లేదు. నువ్వు లేని నేను బ్రతకలేను. మురళి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మహా. I love you. అరే ఒరే నువ్వా? థ్యాంక్ యూ రా. విష్ యూ ద సేమ్.